బోడి మేసాలోడ బోడి మూతోడ ఇది ఆడదైతే నేను తీసుకుంటాను ఆయన మీ అయ్యమ్మ దుడ్డు మీ తాత దుడ్డు అలా అమ్ముకున్న దుడ్డు ఇప్పుడు కదా గ్రైండర్లు అయిపోయినాయి అప్పుడు మన రూపంలో ఇచ్చోడు వాళ్ళ అమ్మ సాలెడుకుని వస్తుంది వాళ్ళ అమ్మగారు ఇచ్చోడు అయ్యా ఇది అడిగాడు కదా ఆవిడ ఈ కొన్ని సూర్యుడు బోడి మేసలోడు ఈ బోడి కుర్రోడు వీడు అడిగేట సమాధానం నేను బాగా తొట్టి కాదు నాడా తొట్టి కాదు ఏమయ్యా ఈడేట అడిగాడు మాదొక దుడ్డు మా అమ్మదొక దుడ్డు మా నాయనగాడు ఒక దుడ్డు మీ అమ్మగాడు ఎక్కడి నుంచి వచ్చిందని కూడా అడిగాడు కదా దుడ్డు అన్నాను సరే చెప్తాను వాళ్ళకి అయ్యా ఇవ్వరు రేపు అందరు ముసలి అయిపోతే ఏడు పడతాను కర్ర ఎక్కడికి వెళ్తాను చెరువుకే అటు వెళ్తాను ఎంత పెద్ద పట్టు ఉంటాను ఒక ఇంటి పెద్ద మా తాత రాంగ్ చెప్పానయ్యా అందరు ముసలి అయిపోతే ఇంటి పెద్ద దుడ్డు పెట్టుకుని చెరువు కట్టుకు వెళ్ళబోలా తెల్లారితోడికి బాగా కడుపుడు గుడు 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 అయిపోతుంది ముసలిలో అందరూ చెరువు కట్టుకు పొర్రని పారేస్తారు నాదా నాది దుడ్డులాడి దుడ్డు కాదు నాదా దుడ్డు కాదు పోతుంది నాదా నా దుడ్డులాడి దుడ్డు కాదు నాదో కాదు పోతుంది నాదా నాది దుడ్డులాడి దుడ్డు కాదు నాదా దుడ్డు కాదు పోతుంది నాదా నాదా నాది పప్ప ఏదైతే ఎవరు తప్పనుకోకండి నాదో నాది పప్ప ఇచ్చే చుట్టూ ఇప్పుడు పప్ప అయిపోయింది అయ్యా తప్పనుకోకండి దానికి అర్థం చెప్తుంది ఓన్లీ జస్ట్ కామెడీ అవునవును నాదో నాది పప్ప అమ్మది పప్ప పప్ప నాదా ఎక్కడ నాదో నాదా నాది పప్ప అమ్మది పప్ప అమ్మది పప్ప తాతది పప్ప మామది పప్ప వీళ్ళు చెల్లిది పప్ప ఏటంటావయ్యా అది యూత్ పెద్ద మేమర్ మొదలుకొని వస్తాం చదువుకొని రా అమ్మకాడ ఒక పప్ప వీళ్ళ అమ్మకాడ ఒక పప్ప వీళ్ళు చెల్లికాడ ఒక పప్ప వీళ్ళ అమ్మకాడ ఒక పప్ప అరే పప్ప అనేది కంది పప్పురా పప్ప పప్ప అరిసి పప్ప పప్ప ఇది అయ్యా మేమర్లు వీళ్ళ అమ్మకాడ ఒక పప్ప అప్పకాడ ఒక పప్ప వీళ్ళు చెల్లికాడ ఒక పప్ప వీళ్ళు ఏం పక్కడ ఒక పప్ప కదా వీళ్ళ ఆయన ఇక్కడ పప్ప ఎక్కడ వీళ్ళ అమ్మకాడ పప్పు అయ్యా వీళ్ళ ఆయన ఇక్కడ పప్ప ఎక్కడ అయ్యా మా నాయన మా అమ్మకి వెళ్ళుంది ఇచ్చుడు బాబు మా నాయన రోజు కూరలకి వెళ్తాడు మా అమ్మకి వెళ్ళినప్పుడు అయ్యా సోడి పిండితో ఇంతేసి వేసేస్తాను అయ్యా సోడినడికి ఎర్రముంది మందకెళ్తాడుగా మందకెళ్తాడు మా తాత బాగా తిన్నాడు అడిసి మా అమ్మకి చెప్పేస్తాడు వాళ్ళే నేను వస్తాడు పేద పప్పు వేస్తుండే ఎక్కడో సోడి పప్పులందరూ తినలా సోడి అమ్మలయ్యా నేను సోడి పప్ప మరి మా అమ్మది ఒక పప్ప మా నాయనది ఒక పప్ప మా అన్నది ఒక పప్ప మా చెల్లిది ఒక పప్ప నాది పప్ప నాది పప్ప కాదు నాదా పప్పు కాదు పప్పు కాదు Hey!
ఇంకేటి వచ్చిందో అయ్యా మా దుడ్డు అయిపోయింది. ఏదైపోయింది అక్కడ అయ్యా ఈ నల్లటి మేషాలోడు ఆయన 3 గడ్డలు అరిసి తిన్నాడు. ఈ బొర్ర కొప్పోడు చేరు పెట్టుకోకపోతే కడుపు అస్సలు కనబడదయ్యా. అవునవునవునవును ఇదేటన్నా తెలిసి ఇంకొక మాట నాదే నాది చిల్లి చెప్తానా నాది చిల్లి ఏటన్నావా నాది చిల్లరా ఏమి అప్పకాడ ఉంటుంది కదా పప్పు అరే చిల్లందో గట్టే పప్పు అప్పుడు ఈ పాట వాళ్ళకి తాతకాలం చెప్పు నాదే నాది చిల్లి అమ్మది చిల్లి అప్పది చిల్లి మా నాయనది చిల్లి మా తాతది చిల్లి మా మామది చిల్లి నాదా చూడవా నాదే నాదా నాది చిల్లి మా అమ్మది చిల్లి మా అప్పది చిల్లి మా తాతది చిల్లి నాదా అమ్మ గడిచింది అప్పు గడిచిన తాత గడిచింది. నువ్వు వెళ్ళావు చూసిరికి నా దగ్గర చూసిన 5 సంవత్సరాలు వాడైనా చరిత్ర ఇప్పుడు పప్పు అన్న మా తాత గడ అయ్యా సిల్లుకి ఒక దాండము మీ గారికి ఒక దాండము ఏడు చెప్పండి పప్పులో సిల్లు పోరకాలం అయిపోతుంది. ఏమి సిల్ల అయ్యా అందరూ